హలో ఫోక్స్, మీరు చూస్తున్న ఈ వీడియో రాజకీయ పార్టీల వల్ల జరిగిన అల్లర్లు కాదు, కులాల మతాల వల్ల జరిగిన ఘర్షణలు కాదు, రెండు ఊర్ల మధ్య జరిగిన కొట్లాటలు అస్సలే కాదు. నిన్న రాత్రి ఐపీఎల్లో ఆర్సీబీ గెలిచిందని చెప్పి మన యువత చేసుకున్న సెలబ్రేషన్స్ ఇవి. ఈ సెలబ్రేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, దారిలో పోయే కార్ల అద్దాలు పగలగొట్టినారు, దారిలో పోయే బస్సుల అద్దాలు పగలగొట్టినారు, నిలబెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసినారు, బస్సులపైకి ఎక్కినారు, కార్లపైకి ఎక్కినారు, డ్యాన్స్ వేసినారు. ఇంత దారుణంగా ఈ సెలబ్రేషన్స్ ఉన్నాయి. లాస్ట్కి పోలీసు వాళ్ళు వచ్చి లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఐపీఎల్ అనేది ఒక ఆట కాదు, ఐపీఎల్ అనేది కంప్లీట్ బిజినెస్. దానివల్ల మన యువతకు ₹1 కూడా రాదు. దానికోసం మీరు మీ ప్రాణాలు పణంగా పెట్టి ఇవన్నీ సర్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఒక జట్టు ఒక ఆటగాన్ని డబ్బుతో కొనిందో ఆ ఆట కాదు, అది ఒక డబ్బు పైన వేట అయిపోయింది. ఒక జట్టు ఒక ఆటగాన్ని 10 కోట్లు పెట్టుకుంటే ఇంకొక జట్టు అదే ఆటగాన్ని 11 కోట్లు ఇచ్చి సరిగ్గా ఆడొద్దని చెప్తుంది. ఆ ఆటగాడు సరిగ్గా ఆడాడు. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరిగేవి, మన యువతకు తెలియదు. దీనిపైన ఎన్నో బెట్టింగ్లు జరుగుతున్నాయి. కేవలం డబ్బు కోసం అయిపోయింది. మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. మీకు పనికొచ్చే పనులు మీరు చేసుకుంటే అందరికంటే ఎక్కువ బాగుపడేది మీరు, ఆ తర్వాత బాగుపడేది మీ ఇంట్లో వాళ్ళు, ఆ తర్వాత బాగుపడేది మీ ఊర్లో వాళ్ళు, ఆ తర్వాత మీ బాగుపడేది మీ రాష్ట్రం, ఆ తర్వాత బాగుపడేది మీ దేశం. సో మీకు పనికొచ్చే పనులు మీరు చేసుకోండి. ఇలా మందు మత్తులో చేసిన పనులు రేపు పొద్దున మత్తు దిగిన తర్వాత మీరు చూసుకుంటే మీ మొహాల మీరే ఉమ్మేసుకుంటారు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దండి. మీకు ఉపయోగపడే, మీకు పనికొచ్చే పనులు మీరు చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.